ఎప్పుడూ కొత్త కథలు, కొత్త ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు చిన్నగా అనిపించిన సినిమాలే పెద్ద విజయాలు సాధిస్తాయి. మరికొన్నిసార్లు మంచి అంచనాలతో వచ్చిన సినిమాలు అనూహ్యంగా నిరాశపరుస్తాయి. తాజాగా అదే పరిస్థితి ఎదురైంది ఫంకీ సినిమాకు. మొదట ఈ సినిమా గురించి వినిపించినప్పుడు ఇది సరదా కామెడీతో ప్రేక్షకులను అలరించే చిత్రంగా నిలుస్తుందని చాలా మంది భావించారు. ముఖ్యంగా యువ హీరో విశ్వక్ సేన్ కి ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఆశించారు. కానీ విడుదలైన మొదటి వారంలోనే సినిమా ఆశించిన స్థాయిలో స్పందన పొందకపోవడం అనూహ్య పరిణామంగా మారింది. పెద్దగా పోటీ లేకపోయినా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవడం అభిమానులను మరింత నిరాశకు గురిచేసింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అనుదీప్ కేవీపై ప్రేక్షకుల్లో ముందే ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంది. ఆయన తీసిన గత చిత్రాలు సరదా హాస్యంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. అందుకే ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని భావించారు. దర్శకుడిపై గుడ్డిగా పెట్టుకున్న నమ్మకం వల్ల ప్రారంభ ఓపెనింగ్స్ మాత్రం వచ్చాయి. కానీ సినిమా కంటెంట్ మాత్రం ఆ అంచనాలను నిలబెట్టలేకపోయింది. పాజిటివ్ టాక్ రాకపోవడంతో కలెక్షన్లు కూడా త్వరగా తగ్గిపోయాయి. ఇక్కడే ఈ కథలోకి మరో ఆసక్తికర అంశం ఉంది. అదే మాస్ మహారాజా రవితేజతో ఉన్న కనెక్షన్. ఇదే నిర్మాణ సంస్థ అయిన సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రవితేజతో ఒక సినిమా చేయాలని అనుదీప్ ముందుగా ఒక కథను సిద్ధం చేశాడు. గతంలో రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి పరోక్షంగా హింట్ కూడా ఇచ్చారు. దీంతో ఈ కాంబినేషన్ పై మంచి ఆసక్తి ఏర్పడింది. కానీ ఆ ప్రాజెక్టు మాత్రం తర్వాత ముందుకు సాగలేదు. సినిమా ఆగిపోవడానికి ప్రధాన కారణాలు బడ్జెట్ సమస్యలతో పాటు కథపై వచ్చిన సందేహాలేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అనుదీప్ చెప్పిన ఎంటర్టైనర్ తన ఇమేజ్ కు సరిపోదని రవితేజ భావించారట. అందుకే ఆయన ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదని ప్రచారం జరిగింది. ఆ కథే తర్వాత ఫంకీగా మారిందా లేదా అనేది స్పష్టంగా తెలియకపోయినా ఆ ప్రాజెక్టు నుండి రవితేజ తప్పుకున్న తర్వాతే విశ్వక్ సేన్ రంగంలోకి వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ఆయన గ్యాంగ్ ఆఫ్ గోదావరి సమయంలో ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇంకా ఒక ఆసక్తికర కోణం కూడా ఉంది. గతంలో రవితేజ చేసిన నేనింతే సినిమా సినీ పరిశ్రమ నేపథ్యాన్ని సీరియస్ గా చూపించిన కల్ట్ మూవీగా గుర్తింపు పొందింది. అలాంటి సినిమా చేసిన హీరో ఇప్పుడు అదే నేపథ్యాన్ని సటైరిక్ గా చూపించే కథలో నటించడం సరైన నిర్ణయం కాదని ఆయన భావించి ఉండొచ్చు. ఆ దృష్టిలో చూస్తే రవితేజ ఈ ప్రాజెక్టును వదిలేయడం తెలివైన నిర్ణయమనే చెప్పాలి. ఒకవేళ ఫంకీని ఆయనే చేసి ఉంటే నేనింతేకి వచ్చిన ఒక ప్రత్యేకమైన గుర్తింపు కొంత తగ్గిపోయే అవకాశం ఉండేది. మరోవైపు ఫంకీ హిట్ అయి ఉంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. దర్శకుడు అనుదీప్ వైపు అగ్ర హీరోలు కూడా ఆసక్తిగా చూసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం కనిపించడం లేదు. ఈ సినిమా ఫలితంపై విశ్లేషణ చేస్తే ప్రధానంగా కనిపించే విషయం కథాబలం కంటే వన్ లైనర్ కామెడీపై ఎక్కువగా ఆధారపడడం. ప్రారంభంలో నవ్వులు తెప్పించినా పూర్తి స్థాయి కథనం లేకపోవడం ప్రేక్షకులను దూరం చేసింది. సినిమా కంటే ఇంటర్వ్యూలు, ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కువగా ఆకట్టుకున్నాయనే వ్యాఖ్యలు రావడం కూడా అదే సూచిస్తోంది. అంటే కంటెంట్ ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయిందని అర్థం. ఇప్పుడు దర్శకుడు అనుదీప్ తదుపరి సినిమా ఎవరితో ఉంటుందన్న ప్రశ్న ఆసక్తిగా మారింది. ఆయన తీసిన ప్రిన్స్ తర్వాత ఫంకీ రావడానికి కూడా చాలా గ్యాప్ తీసుకున్నారు. ఈసారి ఫలితం ఆశించినట్లు రాకపోవడంతో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. మంచి కథతో తిరిగి రావాల్సిన అవసరం ఆయన ముందుంది. ఇక రవితేజ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం పూర్తిగా కొత్త ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. ఆయన నటిస్తున్న ఇరుముడి షూటింగ్ వేగంగా జరుగుతుంది. వేసవి విడుదల లక్ష్యంగా ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. మాస్ యాక్షన్ తో పాటు భావోద్వేగం కలిసిన కథగా ఇది ఉండబోతుందని సమాచారం. గత కొన్ని సినిమాల ఫలితాల తర్వాత రవితేజకు ఇది కీలక చిత్రం కావచ్చు.